ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 582వ నామం, 8 అక్షరాల నామం మహాసామ్రాజ్ఞశాలిని. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం మహాసామ్రాజ్ఞశాలిన్యై నమః అని చెప్పుకోవాలి. గొప్ప సామ్రాజ్యము కలిగినది అని చెప్పి దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం. మొత్తం విశ్వం కూడా అమ్మవారి సామ్రాజ్యమే. అమ్మ పేరే రాజరాజేశ్వరి. మహాకైలాసమే మహాసామ్రాజ్యం. ప్రపంచం అంతా కూడా ఏలే చోట ఎదురా అంటే కైలాసం. దాన్ని మించిన సామ్రాజ్యం ఇంకోటి లేదు. ఆ సామ్రాజ్యంలో అమ్మ ఆటలు పంచకృత్యాలు. సర్వ బ్రహ్మాండాలలో జరిగేటువంటి పంచకృత్యాల ఆటలకి ఈ మహాకైలాసం కేంద్ర బిందువు. అలాంటి చోట కూర్చొని ఈ ప్రపంచాన్నంతటిని 5 ఆటలతో పరిపాలిస్తున్నది కనుక తల్లి మహాసామ్రాజ్యశాలిని. శ్రీచక్రంలో బిందుపీఠంలో ఉన్నది మహాసామ్రాజ్యశాలిని. లోకాలలో మహాకైలాసంలో ఉన్నది, శరీరంలో సహస్రారంలో ఉన్నది మహాసామ్రాజ్యశాలిని. వేదాది శాస్త్రాలన్నీ కూడా మహాసామ్రాజ్యాలు. వాటన్నిటినీ ఏలేటువంటి మాతృకావర్ణ రూపిణి అమ్మ మహాసామ్రాజ్యశాలినిగా ఈ భావాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మాతృకావర్ణ రూపిణితో అనుబంధం కలిగినటువంటి నామాలన్నీ పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు ఇక నుంచి చెప్పబడుతున్న నామాలన్నీ కూడా శ్రీ విద్యాస్వరూప ఆవిష్కరణ బంధులో కొన్ని నామాలు ఉపాసకులకు మాత్రమే పనికొచ్చేవి ఉంటాయి కనుక గురుముఖత మాత్రమే తెలుసుకోవాల్సి ఉంటుంది. మంత్రంలో అక్షరాలు, వాటి సంకేతాలు చెప్పారు. సదసీన ప్రకాశయేత్ అని చెప్పినట్లుగా వాటిని సభల్లో మనం ప్రస్తావించకూడదు. మరి తెలియని వారి ఈ నామాల ఫలితాన్ని ఎలా ప్రసాదిస్తుంది అంటే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, శ్రీ షోడసాక్షరీ విద్య, త్రికూట కామకోటిక, కటాక్ష కింకరీభూత, కమలాకోటి సేవిత, శిరస్థిత చంద్రనిభ, పాలస్తేంద్రుధనుప్రభ, హృదయస్తర విప్రక్ష, త్రికోణాంతర దీపిక. ఆత్మవిద్య నుంచి త్రికోణాంతర దీపిక వరకు రేపు రాబోయే నామాలన్నీ కూడా శ్రీ విద్యా మూలమంత్ర విశేష స్వరూపాలు. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ అనే నామం దగ్గర చెప్పబడినటువంటిది ఇక్కడ గుర్తు తెచ్చుకుంటే ఇంకా బాగా మనకి అర్థమవుతుంది. ఈ శ్రీ విద్యని ఎంత చక్కగా పరిచయం చేస్తున్నారో వచ్చే నామాల్లో చూద్దాం. అసలైన మూలమంత్రాలైనటువంటి శ్రీ షోడసాక్షరీ విద్య, ఈ నామం దగ్గర మూలమంత్రాలన్నీ చెప్పారు. ఆ మూలమంత్రం ద్వారా చెప్పబడేటువంటి విద్యా స్వరూపం ఏదో అది వచ్చే నామాల్లో చెప్పుకుందాం. గొప్ప సామ్రాజ్యాన్ని కలిగి మహాకైలాసం నుంచి తన పంచకృత్యాలతో ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి తల్లి అని చెప్పి ఈ మహాసామ్రాజ్యశాలినికి మనం అర్థం చెప్పుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం మహాసామ్రాజ్యశాలిన్యై నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.